టీడీపీ గుండాల దౌర్జన్యం పరాకాష్ఠకు చేరుతోంది. తమ ప్రభుత్వం అధికారంలో ఉందనే అహంకారంతో గొర్రెల కాపర్లపై దాడులకు పాల్పడుతున్నారు. తాము చెప్పిందే వేదంగా, తాము చేసిందే చట్టంగా భావించాలంటూ విచక్షణ రహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈదుమూడిలో గొర్రెల కాపర్లపై అగ్రకులానికి చెందిన టీడీపీ నాయకులు దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఘటనపై ఆగ్రహించిన యాదవులు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. రిప్రజెంటేషన్ల వల్ల అయ్యే పని కాదు. ఇలాంటివి జరుగుంటాయి, కానీ అవన్నీ వాళ్ళు ఎక్కడికక్కడ మహిళల్ని కించపరిచే విధంగా ఉంది. కాబట్టి సోదరులారా, మేము మేతకని ఈదుమూడి గ్రామం పోయాము. ఈదుమూడి గ్రామం పోతే అక్కడ రైతు వచ్చి పొలం మీదకి రాబాకండి అని అన్నాడు. మేము రాంబాబాయ్ వెళ్ళిపోతున్నామని మేము ఇటు వస్తున్నాము. వస్తుంటే తర్వాత నా కాడ నుంచి ఈ అబ్బాయి దింపాడు, అటు ఈ అబ్బాయి కాడకి వెళ్ళాడు. ఈ అబ్బాయి మీద అంతన బండి వేసుకొని బర్రని వెళ్ళాడు. ఈ అబ్బాయి మీద కలబడ్డాడు సార్. కలబడి మీ అమ్మని, పిల్లాన్ని, తల్లిని అందరిని తిట్టాడు సార్. తిట్టి అంతన కలబడ ఈదుమూడు ఉప్పల సుబ్బారావు, ఉప్పల వెంకటేశ్వరు ఊళ్ళో పోయాడు సార్. ఆయన ఊళ్ళో పోయి గడ్డపోలుకు ఒక 4-5 జనాన్ని వేసుకొని వచ్చి ఆయన రావటం అని కొట్టాడు సార్. కొట్టి నాకు గోడ రెక్క తగిలింది. నాకు ఇంకా ఏమి దరిజక్క నేను ఆడ కూర్చొని కూలబడిపోయాను సార్. ఈదుమూడిలో గత 4 రోజుల క్రితం యాదవ్ కులానికి చెందిన గొర్రెల కాపర్లపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈదుమూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలైన కొందరు గొర్రెలు మేపుకుంటున్న యాదవ కులానికి చెందిన మధుబాబు, ఎల్లావుల అనిల్పై దాడి చేశారు. గొర్రెలు మేపుకోవటానికి పొలానికి వెళ్లిన తమపై కమ్మ కులంకు చెందిన వారు తమపై గడ్డపారతో దాడి చేయడంతో అనిల్ కుమార్ భుజం ఇరిగిపోయింది. మరో వ్యక్తి మధుబాబుకి గాయాలయ్యాయి. దాడి చేస్తూ కులం పేరుతో బూతులు తిడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నుంచి నా కాడికి వచ్చాడు సార్. వచ్చే అతను పొలుగు తీసుకొని కొడుతున్నాడు. బాబాయ్ నేనేం అనలేదు, ఆయనే నన్ను నీచంగా నా కులాన్ని ఈ రకంగా తిడుతున్నాడు, ఆ మాట అనొచ్చా అట్లా అంటున్నాడు. అంటే నేను 100 సార్లు అంటారా, ఏం చేస్తామని నా మీదకి వచ్చి ఎమ్మడిబడి కొడుతున్నాడు సార్. ఇక నా క్రమంలో నేను ఇక లగులుగా పడ్డాను. ఇది జరిగినా కూడా మళ్ళీ ఇది చెబుదామని 4 ఊరు పెద్దల కాడికి వెళ్తే మళ్ళీ ఆ పార్టీ ఆఫీస్ ముందే పట్టుకొని 10, 20, 30 మంది పడి మమ్మల్ని మళ్ళీ కొట్టారు సార్. బళ్ళు కూడా అక్కడే వదిలిపెట్టి పరాలు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఇప్పుడు ఈదుమూడి చెరువు, మదిరాల చెరువు వాళ్ళిద్దరు కమాండ్ అయ్యి మా గొర్రెలు నీళ్ళు కూడా తాగనిపోతే తోలుకొని వచ్చేసేసి సార్. 5 పైన మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వీరిపైన కంప్లైంట్ పెడితే వీరి మీద కౌంటర్ కేసు పెట్టారు. ఈరోజు వీళ్ళు మేత కోసమని ఈరోజు సమ్మర్లో అక్కడ ఏం పైరు లేకపోయినా అక్కడికి వెళ్ళి కేవలం గొర్రెలు మేత కోసం వారు అక్కడికి వెళ్తే ఇంత దారుణంగా, దౌర్జన్యంగా వీరిని గొల్లనా కడుకుల్లారా, మిమ్మల్ని చంపితే ఎవరు వస్తారు, నీ తల్లుల్ని తిడతా, వారి పిల్లల్ని తిడతా, గొల్లనా కడుకుల్లారా మిమ్మల్ని ఈరోజు చంపితే మీకు దిక్కెవరని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి లాక్కొని వెళ్ళి మరీ వీళ్ళని కొడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు కానీ యాదవులకు కానీ రక్షణ లేదా? మా ప్రాణానికి ఇక్కడెక్కడ రక్షణ లేదా? గొర్రెలు కానీ, పశువులు కానీ, ఆవులు కానీ స్వేచ్ఛాయుతంగా పంటలు లేని చోట మాట్లాడేటువంటి వ్యవహారం లేదా? ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి చేయాలా? నేరుగా ఈ ఈదుమూడి గ్రామాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు P4 పథకం కింద ఆయన దాన్ని దత్తత తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి దత్తత గ్రామంలోనే యాదవుల్ని గొల్లలు అని పేరు పెట్టి తిడుతూ, కులాన్ని దూషిస్తూ, తల్లుల్ని పిల్లల్ని తిడతారా? నేరుగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి CS సాయి ప్రసాద్ గారి సొంత గ్రామం ఈదుమూడి గ్రామం. ఆయనకు సొంత గ్రామం అయితే అక్కడే యాదవుల్ని, బీసీల్ని చంపుతాం, నరుకుతామని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లోపలికి తీసుకెళ్లి యాదవుల పట్ల హత్యాయత్నం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కడుపుకు అన్నం తింటుందా, గడ్డి తింటుందా? ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. ఈదుమూడిలో గొర్రెల కాపర్లపై టీడీపీ నాయకులు దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినట్లుగా బాధితులు చెప్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? అయితే ఈ ఘటన 45 రోజులు. వాస్తవానికి ఈ ఘటన చాలా ఆలస్యంగానే ఇంత స్ప్రెడ్ చెప్పవచ్చు. ఎందుకంటే ఆరోగ్య సంఘాలకు సంబంధించిన బాధితులు కానీ వీళ్ళంతా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ 45 రోజులుగా కేసు కట్టండి, ఎవరైతే ఇంటి ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయడం చూస్తున్నారు. కానీ పోలీసుల నుంచి పూర్తి నిర్లక్ష్యం వచ్చేసింది. పైగా స్థానికంగా ఆ ఏరియా ఉంటే ఒక CI మిమ్మల్ని అలా కాకపోతే ఎలా తిడతారని కూడా వ్యాఖ్యానించినట్టుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఒకసారిగా
మొత్తం యాదవ సంఘాల ఆగ్రహానికి గురించి చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇవాళ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్న యాదవ సంఘాలు కానీ యాదవులు కానీ ఏమైనా కలెక్టరేట్ ముట్టడించారు. చాలా సేపు అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. చాలా సేపు ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి. దీనికి కులాలకి పార్టీలకి సంబంధం లేకుండా కూడా ఇవాళ ధర్నాలో పార్టిసిపేట్ చేయడం కూడా మనం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆ ఘటన చూస్తే కంప్లీట్ గా ఒక అహంకార పూరితమైన వాతావరణం ఆ ఊర్లో ఉంది కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ ఆ ఇద్దరు వ్యక్తులు ఒక అహంకారంతో మమ్మల్ని మీరేం చేస్తారు అనే ఒక అహంకార ధోరణితో దాడి చేసిన ఆ కుర్రాడు బాబాయ్ నేను చెప్పుకున్నప్పటికీ కూడా అతని మీద రాడ్డు తీసుకుని దాడి చేసిన విషయం ఆ వీడియోలో కూడా కనిపిస్తుంది. సో ఇంతటితో ఆగకుండా ఒక వ్యక్తి ఒకటి అనిల్ కుమార్ అనే వ్యక్తి యొక్క భుజం విరగొట్టి అక్కడ పడేశారు. మరో కుర్రాడి మీద దాడి చేయడం జరిగింది. వీళ్ళు ఎలాగలా తప్పించుకొని ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ సమీపంలో ఉన్న పెద్దలు చెప్దామని అక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ పట్టుకుని కొట్టే కార్యక్రమం కూడా జరిగింది. అంతో భయభ్రాంతి ఈ బాధితులు అక్కడి నుంచి ఎలాగలా తప్పించుకొని బయటపడే పరిస్థితి ప్రాణాలను చేరవేట్లో పెడుతుంది. అలాంటి వాతావరణం ఉంది. చాలా దారుణమైన వాతావరణం. గ్రామంలో ఎప్పటి నుంచో దాదాపు 10-15 ఏళ్ళుగా వీళ్ళంతా కూడా కినగంజ మళ్ళీ ఒక గొల్లపాలెం గ్రామానికి చెందినటువంటి బాధితులు అంతా గొర్రెల కాపాడు. తరచుగా వాళ్ళ తాతల నుంచి ఆ ప్రాంతంలో గొర్రెలు నేర్చుకుంటూ కొంచెం సమీపంగా గ్రామం నీరు వస్తుంటారని చెప్తున్నారు. కానీ ఇంత దారుణమైనటువంటి ఘటన ఈసారి జరగడం అనేది నిజంగా ఇది కేవలం ఒక అధికార దర్పంతో జరిగిందిగా మనం భావించాల్సి ఉంటుంది. కవిత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.